వెరీ గుడ్. అయితే ఒక ప్యాషన్ తోటి, ఒక డెడికేటెడ్ మైండ్ సెట్ తోటి వచ్చి కథ చెప్పటం, నరేట్ చేయటం వేరు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం వేరు. ఆ! ఆ ఎగ్జిక్యూషన్‌లోకి వచ్చినప్పటికి, కథ చెప్పినప్పటికి మధ్య ఆ డైరెక్టర్ ఆ ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఎలా అనిపించింది? అది చెప్పినప్పుడే ఉన్నప్పుడు అంటే డెప్త్ అంతకంటే ఎక్కువ ఉండింది వాళ్ళు చేసేప్పుడు. వాళ్ళు చెప్పినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తారు. డైరెక్టర్స్ కొత్త కొత్త వాళ్ళొస్తారు. చెప్తారు, కథ చెప్తారు. అక్కడికెళ్ళిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ తెలుస్తది మనకు. ఓకే. ఈయన చేస్తున్నారు. ఈ సినిమా ఉంది. దీనికి మంచి ఫ్యూచర్ ఉందని మనకు తెలుస్తది. కొంతమంది తెలిసిపోతది. ఏముండదు, విషయం ఉండదు. ఆయన మేము యాక్ట్ చేస్తుంటే కూడా కట్ చెప్పడం, ఎక్కడ కట్ చెప్పాలో ఆయనకి అర్థం కాదు. సో ఇలాంటి డైరెక్టర్స్ దగ్గర కూడా ఇప్పుడు వర్క్ చేయాల్సి వస్తుంది మనం. తప్పదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, వెళ్తాము అక్కడ. సో ఇది సూర్య గారు అయితే కరెక్ట్గా అసలు ఈ రోజు ఏమనుకున్న ప్లాన్, ఈ రోజు ఈ సీన్ ఇలాగే రావాలి అని ప్లాన్ పక్కాగా చేసుకునే వాళ్ళు. వాళ్ళ శశి గారి ప్రొడ్యూసర్ అయితే ఆవిడకి ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఈ సినిమా మీద. అంటే ఈ కథ మీద అంత నమ్మకం. మానిటర్ దగ్గర కూర్చొని లేదు ఇలా కాదు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ ఆవిడ చాలా అన్ని కాన్సన్ట్రేషన్ చేసి చాలా మంచి. సో దీనివల్ల నాకు అక్కడి నుంచి ఇంకా నమ్మకం ఎక్కువైంది. మంచి సినిమా అవుతుంది, బాగా చేశారు, బాగా వస్తుంది.